సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరూ స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. ప్రతిదానికి డిప్రెషన్, నేను చాలా డిప్రెస్డ్గా ఉన్నాను అని చెప్పి ఇలా అయిపోతూ ఉంటారు. దీనికి గల మెయిన్ కారణాలు ఏమై ఉంటాయంటారు సార్? ఇది ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ టెన్షను, డిప్రెషన్‌కి ముఖ్య కారణం రైటింగ్ రాయకపోవటం. ఉమ్, ముందు ముఖ్యంగా మీరు ఎవరైనా కానీ మీరు పొద్దులన్నా రాసుకోండి. మీరు ఎక్స్‌పెండిచర్ అన్నా రాయండి. ఏదో ఒకటి పొద్దు రాస్తూ ఉండండి. ఉమ్, ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళే. అవును. అందరూ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే. అందరూ పాస్ అయిన వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు రాయటం మానేశారు. ప్రతి ఒక్కళ్ళు స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ అని ఉంటాయి. ఉమ్, స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ లాగా తెచ్చుకొని రాయండి. ఇప్పుడు జనరల్గా పిల్లలు నోట్స్ బుక్ చూడండి. జనరల్గా ఈ నోట్ బుక్లో కనుక లెటర్స్ అన్నీ లెఫ్ట్కి వాలిపోతాయి. చాలామంది అవును. లెఫ్ట్కి వాలుతూ ఉంటాయి. అవును. ఈ లెఫ్ట్కి ఎవరికి రాస్తారో వాళ్ళు ఇంట్రావర్ట్గా ఉంటారు. ఓకే. ఇంట్రావర్ట్గా ఉండటం వలన వాళ్ళు ఎవరితోనూ కలవలేకపోతారు. ఉమ్, మనకి నలుగురు ఐదుగురితో రోజు మాట్లాడుతుంటే, కలుస్తుంటే, నవ్వుకుంటూ ఉంటే, భుజాల మీద చేసుకుంటూ ఉంటే మన లోపల ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ లెఫ్ట్లో పడిపోతూ ఉంటుందో ఉమ్, చాలామంది పిల్లల్ని నేను చూశాను. ఉమ్, నేను చాలామంది మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ కూడా ట్రీట్ చేశాను. ఓకే. వీళ్ళకి ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్లో చాలా చాలా వంగినట్టుగా రాస్తారు, ఉమ్, వీళ్ళు ఇంట్రావర్ట్గా ఉండి ఎవరితోనూ కలవలేకపోతారు. ఓకే. వాళ్ళల్లో ఒక న్యూన్యతా భావం ఉంటుంది. ఉమ్, నేను ఎందుకు పనికిరాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఉమ్, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, నేను అందంగా లేను, ఉమ్, నా జుట్టు చిన్నగా ఉంది, ఆ అమ్మాయి జుట్టు పెద్దగా ఉంది, ఆమె తెల్లగా ఉంది, నేను నల్లగా ఉన్నాను. ఇలా వీళ్ళు ఎక్కువగా నెగిటివ్ని ఆలోచిస్తూ ఉంటారు. ఉమ్, నెగిటివ్ని ఆలోచించి నేను వాళ్ళతో కాంపిటీట్ చేయలేను, ఉమ్, నాకేదో లోపం ఉంది, వాళ్ళు నాకన్నా తెలివిగల వాళ్ళు, నాకన్నా రిచ్ పీపుల్, ఇలా ఒక కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. అవును. వీళ్ళని కనుక ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పిల్లల హ్యాండ్ రైటింగ్ చూస్తూ ఉండాలి. 2, 3, 4 తరగతుల్లో అప్పుడు ఏ తరగతిలో ఉన్నా హ్యాండ్ రైటింగ్ ఎలా రాస్తున్నారో తెలిసిపోవాలి. హ్యాండ్ రైటింగ్ కనుక లెఫ్ట్కి పడేటట్టుగా రాస్తూ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా లెఫ్ట్కి కాకుండా స్ట్రైట్గా కానీ కొంచెం రైట్గా, ఇలా ఎవరినైనా ఎలాంటి పిల్లవాడైనా ఇలా ఉన్న వాళ్ళని లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ నుంచి స్ట్రైట్గా కానీ కొంచెం రైట్కి కానీ మలుచగలిగితే ఈ ఇంట్రావర్ట్లో నుంచి మెల్లగా బయటకు వచ్చి ఎక్స్ట్రావర్ట్ అయిపోతాడు. ఓకే. ఎక్స్ట్రావర్ట్ అంటే అందరితో కలుసుకోవటం, జోకులు వేసుకోవటం, ఇచ్చేయటం జరుగుతుంది. అవును. ఇది చాలా చాలా ముఖ్యమండి. ప్రతి పిల్లవాడికి పిల్లకి కానీ ఎవరైనా ఉమ్, బిడ్డకి ముందు తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ హ్యాండ్ రైటింగ్ చూస్తూ ఉండాలి. తర్వాత టీచర్స్కి కూడా ఈ గ్రాఫాలజీ ముఖ్యమండి. నేను చాలామంది టీచర్స్కి చాలామందికి చెప్పాను. ఓకే. నేను చాలామంది టీచర్స్కి కొంతమంది ఫ్రీగా క్లాసులు కూడా చెప్పాను. ఉహుం, ఎందుకంటే ఒక టీచర్కి మనం క్లాసులు చెప్తే దానివల్ల కొన్ని వందల మంది బిడ్డలకి ఉపయోగం ఉంటుందండి. అవును సార్. ఒక సొసైటీ, ఒక బంగారం లాంటి సొసైటీ ఏర్పడుతుంది. అవును. ఇప్పుడు చాలామంది సూసైడ్ చేసుకున్నారండి. నేను నిమ్స్లో ఒక హాస్పిటల్లో న్యూరాలజీ చేసే కుర్రోడు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే కుర్రోడు కూడా సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళకి సూసైడ్ చేసుకునే ఇదేంటంటే ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్లో నెగిటివ్గా ఇలా లెఫ్ట్గా పడిపోవటం, ఉమ్, అలా రాయటం అంటే వాళ్ళలో నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ నెగిటివిటీ పోవటానికి ముందు టీచర్స్ కృషి చేయాలి. ఓకే. నేను మై హంబుల్ రిక్వెస్ట్ టు ద టీచర్స్, ఉమ్, ఎవరైనా మీరు నా దగ్గర రండి, నేను గ్రాఫోథెరపీ నేర్పిస్తాను. అది మీ పిల్లలకి ఇంప్లిమెంట్ చేయండి. ఉమ్, పిల్లలకి ఇంప్లిమెంట్ అయితే చాలా మంచి పిల్లవాడు మంచి భవిష్యత్తు వస్తుంది. అవును. పిల్లవాడు మంచి భవిష్యత్తు వస్తే ఆ ఫ్యామిలీకి భవిష్యత్తు, ఆ ఫ్యామిలీకి మనకి ఎకానమీలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అవును. ఒక దేశం యొక్క అభివృద్ధి, అవును. దేశం అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే మానవ అభివృద్ధి చదవడమే దేశం యొక్క అభివృద్ధి. అవును సార్. మనకి ఇండియాలో మంచి మానవులు సంపద ఉంది. చాలా తక్కిన కంట్రీస్లో ఓల్డ్ పీపుల్ ఉన్నారు, మన ఇండియాలోని యంగ్ పీపుల్ అవును. ఉన్నారు. అవును. అందువల్ల వీళ్ళకి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరినీ కొంచెం స్ట్రైట్గా, కొంచెం రైట్ హ్యాండ్గా వచ్చేటట్టుగా రాయగలిగితే ఈ టెన్షన్స్ ఇవన్నీ పోతాయి. తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్లో మీరు లైన్ మొదలు పెడతారు కదండి, లెఫ్ట్లో మొదలు పెడతారు, రైట్లోకి వచ్చేప్పుడు కిందకి వస్తుంటుంది. చూడండి చాలామంది ఇలా ఎవరైతే ఈ కిందకి వస్తుంటుందో వీళ్ళల్లో డిప్రెషన్ ఉన్నట్టు.
వీళ్ళే సూసైడల్ టెండెన్సీ, ఎవరైనా సూసైడ్ నోట్ రాస్తుంటారు. సూసైడ్ నోట్ ఎప్పుడు పైన మొదలుపెట్టి కిందకు వస్తూ ఉంటుంది. వీళ్ళల్లో బాగా నెగిటివిటీ పేరుకుపోయిన వాళ్ళే సూసైడ్ చేస్తారు. సూసైడ్ చేసే వాళ్ళకి ఇంకేం తెలియదు అనమాట. జనరల్గా సూసైడ్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎంతో ధైర్యం ఉంటే కానీ సూసైడ్ చేసుకో. వాళ్ళకి ఏంటంటే ఈ డిప్రెషన్, ఈ నెగిటివ్ భావాలు చాలా ఎక్కువైపోయి ఒక రకమైన నెగిటివ్ ధైర్యం వస్తుంది. నెగిటివ్ ధైర్యం వచ్చిన వాడే దానికి వెళ్తారు. అప్పుడు ప్రతి బిడ్డ యొక్క హ్యాండ్ రైటింగ్ చూడాలి. హ్యాండ్ రైటింగ్ లెఫ్ట్లో ఎలా మొదలు పెట్టాడు, రైట్లో ఎలా తీసుకొస్తున్నాడు అనేది చూడాలి. రైట్లో కనుక కిందకి వచ్చేటట్టుది ఇలా కిందకి వస్తూ ఉన్నట్టయితే ఆ బిడ్డ కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు. ఏదైనా చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి చెప్పుకోలేరు, టీచర్లకి చెప్పుకోలేరు, వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతూ ఉంటారు. అలాంటిది ఆ బిడ్డల్లో ఉంటుంది. వాళ్ళు ఏదో తెలియని ఒక అంటే ఒక భావంలో ఉండాలి. వాళ్ళు జనరల్గా కొంతమంది పిల్లలు చెప్పుకోలేరు, టీచర్లకి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు, వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతూ ఉంటారు. అలాంటిది టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఆ హ్యాండ్ రైటింగ్ చూసి దాన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే స్ట్రైట్గా రాయటం కానీ కొంచెం లెఫ్ట్ నుంచి రైట్కి కొంచెం అప్పర్గా వెళ్ళేటట్టు అయితే ఒక్కసారిగా రాయలేరండి, మనం చెప్తే రాయలేరండి. ఇదేంటంటే మైండ్లో అది సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది. మెల్లమెల్లగా ఒక 5-6 నెలలు వాళ్ళని రాపించగలిగితే ఈ నెగిటివ్లో నుంచి, ఈ డిప్రెషన్లో నుంచి, టెన్షన్లో నుంచి బయటకు వచ్చి చక్కగా పై కనుక రాయగలిగితే ఆటోమేటిక్గా వీళ్ళకి, నేను ఇదే చెప్పాను, ఇంట్రావర్ట్లో నుంచి ఎక్స్ట్రావర్ట్కి రావటం, అందరితో కలవగలగటం, అందరితో కలివిడిగా ఉండటం, ఒక పాజిటివ్ థాట్ రావటం, నాలో కూడా నేను చాలా గొప్పవాడిని, నేను అందరితో కంపీట్ చేయగలను, ఇదివరకు నేను కంపీట్ చేయలేను అనుకున్న కుర్రవాడు ఎప్పుడైతే మనం రాయటం వల్ల వస్తుంది. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్.